చికెన్ తయారు చేయడానికి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్, టమాటో ముక్కలు, ఆనియన్స్, చిల్లీ, జీడిపప్పు, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పసుపు, సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాలు, జీలకర్ర, ధనియాలు, అలాగే పలావ్ మసాలా, దాల్చిన చెక్క, లవంగ, యాలుక, జాపత్రి, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, పసుపు, కారం, సాల్ట్, అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా దీన్ని కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుని ఇందులో ధనియాలు, మిరియాలు, యాలుక, జాజికాయ, జాపత్రి, అనాస పువ్వు, దాల్చిన చెక్క, లవంగా వేసుకోవాలి. ఇప్పుడు వేగినవి తీసి పక్కన పెట్టుకుని ఈ గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఆయిల్ వేసుకుని టమాటాలు, ఆనియన్స్, జీడిపప్పు వేపుకోవాలి. ఇందులో ఆయిల్ కాగింది, ఆనియన్స్ వేద్దాం. కొంచెం ఆనియన్స్ వేగిన తర్వాత టమాటాలు వేద్దాం. ఇందులో జీడిపప్పు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకుందాం. టమాటాలు వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు టమాటా, జీడిపప్పు, ఆనియన్ వేగినాయి. ఇప్పుడు దీన్ని బౌల్లో తీసేసుకుందాం. దీన్ని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని పేస్ట్లా చేసుకోవాలి. వేయించి పెట్టుకున్న వీటిని మసాలా దినుసులను కూడా మనం పౌడర్ చేసుకోవాలి. మిక్సీలో వేసుకుని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ గిన్నెలో నూనె వేసుకుని ఇందులో జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. చికెన్ కొంతసేపు మగ్గింది. ఇప్పుడు ఆ పక్కన మిక్సీలో ఆడి పెట్టుకున్న ఆనియన్స్, టమాటో, జీడిపప్పు పేస్ట్ని ఇందులో వేయాలి. పేస్ట్ని వేసి కొంచెం వాటర్ వేయాలి. కొంచెం వాటర్ వేసుకుందాం. ఇప్పుడు మిక్సీలో పౌడర్ చేసుకున్న మసాలా పౌడర్ని కూడా ఇందులో వేయాలి. ఓకే, ఇప్పుడు మూత పెట్టుకుందాం.
చేసుకోవచ్చు. స్టైల్ చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.